హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడేది ఒక చిన్న మందు గురించి కానీ పని మాత్రం పెద్దదిగా చేస్తుంది. పేరు వినగానే కొంతమందికి డౌట్, జీవామృతం తాగమంటారా తలకందించమంటారా? తాగవద్దు అన్నమాట. ఇది మన మొక్కల కోసం ప్రాణాలు పెట్టినట్టే. ఇది వేశాక మొక్కలు థ్యాంక్యూ అక్కా అంటున్నాయి. జీవామృతం అంటే మొక్కలకి ఇచ్చే ఎనర్జీ డ్రింక్ లాంటిదిది. మనమైతే తలకి ఆయిల్ వేశాక ఫ్రెష్గా ఫీలవుతాం కదా. ఇది మొక్కలకి స్ప్రే చేస్తే అవి అలా చిట్టిగా చక్కగా ఎదుగుతాయి. చిన్న పూల మొక్క స్ప్రే చేసిన 3 రోజులకే బాగా చిగుళ్ళు వేస్తుంది. ఇప్పుడే చెప్పండి, ఇది మిరకల్ కాదు అంటే ఏమిటి? ఇది ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారవుతుంది. కావాల్సినవి: గోమూత్రం 5 లీటర్లు, పశువుల పేడ 10 కిలోలు, బెల్లం 500 గ్రాములు, బియ్యం పిండి లేదా మైదా 2 కప్పులు, నీరు 200 లీటర్లు. ఒక ముట్టు మట్టి పొలాల నుండి తీసుకున్నది అయితే ఇంకా మంచిది. వీటన్నింటినీ కలిపి 48 గంటలు ఉంచాలి. ఇది ఫర్మెంటేషన్ అవుతుంది. వాసన ఒకటే కానీ మొక్కలకు ఎంత బెనిఫిట్ అంటే చెప్పలేం. ఇవి కలిపేటప్పుడు మా అమ్మ అంటుంది, ఇది నువ్వు స్ప్రే చేయడానికి చేస్తున్నావా? మేము పిండి వేసుకుని వంట చేస్తున్నామంటే మళ్ళీ పేడ మిక్స్ చేస్తున్నావా? మా తాతయ్య మరోపక్కన, ఈ వాసన చూసి పొరుగింటి పిల్లలు ఇంట్లోకి రారు, ఇది బోనస్. ఇప్పుడు స్ప్రే ఎలా చేయాలి అని చెప్పడం మిగిలింది. జీవామృతం 1 లీటర్ తీసుకోండి. దాన్ని 10 లీటర్ల నీటిలో కలపండి. స్ప్రే బాటిల్లో వేసుకోండి. మొక్కలపై పైనుంచి స్ప్రే చేయండి. నేల చుట్టూ కూడా స్ప్రే చేయండి. రూట్స్ దగ్గర న్యూట్రిషన్ వెళ్ళాలి. ఈ స్ప్రే చేయడంలో ఒక మ్యాజిక్ ఉంటుంది. మొక్కలు ఒక్కసారి తాకితే ఫీల్ అవుతాయి. మీరు స్ప్రే చేస్తుంటే అవి ఓయ్ నేను ఇప్పుడే బాగా బ్రెత్ తీసుకున్నా అన్నట్టు ఉంటాయి. ప్రయోజనాలు: మట్టి బలంగా మారుతుంది. స్ప్రే చేసిన జీవామృతం నేల లోపల సూక్ష్మ జీవులు పెంచుతుంది. మొక్కలు బాగా ఎదుగుతాయి. స్ప్రే చేసిన 10 రోజులకే కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి. పూదోట నిండిపోతుంది. మా ఇంటి బోగనవిల్లా మొక్క స్ప్రే తర్వాత పుష్పాలను అందంగా పూసింది. పెళ్లికూతురు గాజుల్లా కనిపించింది. కీటకాలు తగ్గుతాయి. స్ప్రే చేయడం వల్ల మొక్కలు బలంగా ఉండి పురుగులను తట్టుకోగలవు. డబ్బు ఆదా అవుతుంది. రసాయనాలు వద్దు, దుకాణపు ఖర్చు వద్దు. స్ప్రే ఆర్థికంగా బాగుంటుంది. సాధారణ ప్రశ్నలు: వాసన ఎక్కువ వస్తుందా? అవును వస్తుంది, కానీ మొక్కలు పర్ఫ్యూమ్లా ఎంజాయ్ చేస్తాయి. బకెట్తో వేయచ్చా? స్ప్రే చేయడం మంచిది, కానీ లేకపోతే కుండితో చల్లండి. మొక్కలు మీరు చేసిన కష్టాన్ని అర్థం చేసుకుంటాయి. మా మొక్క మాట్లాడదు, స్ప్రే చేసి చూసా. మొక్క మాట్లాడకపోయినా ఎదిగితే చాలు, అది థ్యాంక్యూ అన్నట్టే. ఎన్ని రోజులకు స్ప్రే చేయాలి? వారంలోకొక్కసారి స్ప్రే చేయండి, లేకపోతే నెలకి 2 సార్లు స్ప్రే చేయండి. మొక్కలకి బూస్ట్ అవుతుంది. స్ప్రే చేసిన మొక్కలు ఎదిగాక పక్కింటి వాళ్ళు చూస్తారు. ఇది ఏ ఫర్టిలైజర్ అని అడుగుతారు. మీరు చిరునవ్వుతో చెప్తారు, ఇది స్ప్రే చేసిన ప్రేమ జీవామృతం స్ప్రే. ఒక్కసారి మా తోటకి వచ్చిన నాన్నగారు అంటారు, నువ్వు ఇంత గ్రీనరీ ఎలా తెచ్చావ్? నేను స్ప్రే. మొక్కలకి ప్రేమతో స్ప్రే చేస్తే వాళ్ళు ప్రేమతో పూలిస్తూ పెరుగుతారు. తుప్పించకండి, స్ప్రే చేయండి. ప్రేమతో స్ప్రే చేయండి. మొక్కలపై జీవం పీల్చేలా స్ప్రే చేయండి. మీ పుష్పవాటిక గ్రాండ్గా మారుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ స్ప్రే ఫ్రెండ్లీ వీడియోస్ కోసం స్టే ట్యూన్.